ఉంటే ఇది ఖచ్చితంగా వీళ్ళు ఆరోపణ చేసినారేమనే విధంగా రావాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కేసు తప్ప ఈ కేసులో వీళ్ళు ఎన్ని అటాచ్మెంట్ చేసినా ఎంత బెయిల్ రాకుండా ఎన్ని రోజులు అడ్డుపెట్టినా ఇంకా ఎన్ని ఛార్జ్ షీట్లు వేసుకుంటా పోయినా కూడా ఖచ్చితంగా దీంట్లో లాస్ట్ కి వచ్చేదైతే జీరోనే, ఏముండదు ఈ కేసులో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకొచ్చి ఈ పాలసీ ద్వారా రాష్ట్రం దేశం అంతా ఇది ఫాలో అయితే చాలా బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా కొని ప్రజలకు అమ్మితే దానికి ప్రభుత్వానికి వస్తుంది ఆదాయం తప్ప ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కానీ లేక బ్రాండ్ షాపులు నడిపే వాళ్ళు కానీ మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లు కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఇది పోదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కొన్నది రేటు ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా అది గవర్నమెంట్ కే పోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ అవినీతి జరగకూడదనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకోవాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి బెల్ట్ షాపులు దాదాపు 1,70,000 బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రంలో వీళ్ళు బయట ప్రైవేట్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసినటువంటి వ్యక్తి బీఫారం తీసుకుని టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి దొరికితే దాంట్లో వీళ్ళు ఎంత అవినీతి చేసింటారు ఎంత అవినీతి చేస్తారనే దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది తప్ప దీంట్లో ఎక్కడన్నా అంటే రెడ్డి గారు మీరు చెప్పేది చూస్తుంటే కాదండి, మీరు చెప్పేది చూస్తే సరే ప్రభుత్వమే పాత పద్ధతిలో వైన్ షాప్ నడిపిస్తే బాగున్నానా? అవును అంతే కదా, మరి పాత పద్ధతిలో వైన్ షాప్ నడిపించి అంటే అలాగా డిజిటల్ పేమెంట్ లేకుండా డైరెక్ట్ గా క్యాష్ తో అంతేనా? అంతేగా, డైరెక్ట్ క్యాష్ తీసుకుంటారా ఇండైరెక్ట్ క్యాష్ తీసుకుంటారా పక్కన పెడతాం. అంటే బిల్లు ఉంటుంది, బిల్లు లేకుండా ఊరికి డబ్బులు తీసుకొని ఎట్లా పెట్టుకొని ఆ తర్వాత ఎవరిలో పెట్టుకోరు కదా. దాన్ని అక్కడ అమ్మేవాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంప్లాయ్ ఉన్నప్పుడు వాడే తప్పు చేస్తే వీళ్ళు 1,50,000 బెల్ట్ షాపులు పెట్టి వీళ్ళు సపరేట్ గా ఏజెంట్లు పెట్టుకొని వీళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో 10-20 షాపులు వచ్చి ఆ 10-20 షాపులు ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ బినామీ కానీ వాళ్ళు పెట్టుకొని వీళ్ళు సపరేట్ గా మళ్ళీ లిక్కర్ తయారు చేయించి ఆ లిక్కర్ ద్వారా వీళ్ళు సప్లై చేసి ఇప్పటికి దాదాపు 450 మంది చనిపోతే దాని గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే వీళ్ళు కూడా నీతులు చెప్పుకుంటూ వస్తే ఎట్లవుతుంది ఇప్పుడు మన విజయ్ చెప్తున్నాడు ఏమని జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ మీద ఉన్నాడు తిరుగుతున్నాడు ఇన్నాళ్ళు తిరిగినాడు క్లియర్ చేయమని చెప్పు ఆయనే చెప్పుకుంటే బాగుంటుంది పిటిషన్ వేసుకుంటే బాగుంటుంది అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు కూడా 600-500 కోట్ల మద్యం కేసులో A3 ముద్దాయి ఆయన మద్యం కేసులో దాని బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు విజయ్ గారు కొంచెం నాది అయిపోతే నువ్వు మాట్లాడదు ఎవరుద్దండి. ఇప్పుడు 1.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ ఉన్న దాని మీద నాకు ఆరోగ్యం బాగాలేదని తెచ్చి బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే ఒక్కరోజు కూడా కోర్టుకు పోలేదు. పొమ్మని కోర్టు కానీ చూద్దాం. మరి ఆయన ఆడే కదా విజయవాడే కదా ఆ కేసు. మోహన్ రెడ్డి గారు ఇవేవి సక్రమం కాదు పూర్తిగా అక్రమం అంతేనా? 100% దాంట్లో అనుమానం ఎందుకు? ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా? వీళ్ళు ఆదాయాలు సమకూర్చుకోవాలి. ఆదాయాలు సమకూర్చుకోవాలంటే ఏం చేయాలా? ఏ దాంట్లో ఆదాయం వస్తుందో ఆ ఆదాయం వచ్చే కేసులు మా మీద రుద్దితే వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి ఉండకుండా పోవాలనే ఉద్దేశంలో భాగమే ఇది. వాళ్ళు ఇప్పుడు మధ్య కోట్లు కొల్లగొడుతున్నారు. మధ్య కోర్టు కొల్లగొట్టేటప్పుడు దీనిపైన మా మీద అభియోగాలు మోపితే దాని గురించి ఆలోచన చేయరు కదా. దాని గురించి ఆలోచన చేయకుండా ఉండాలంటే మా మీద కేసు పెట్టాలి కదా. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేశారు. దాంట్లో ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు దోచుకుంటున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ దోచుకొని తినేదానికి ఇది ఒక అవకాశం ఏర్పడింది. కాబట్టి వీళ్ళు చేసే తప్పులను ఆ తప్పులు ముందుగా చేయాలనుకున్నటువంటి వాటిని ఒక లిస్ట్ రాసుకొని రెడ్ బుక్ ద్వారా ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు. ఒక విషయం అండి కాదండి, నిజంగా అదే జరిగితే మీ నెత్తిన పాలు పోసినట్టే కదా, ఎందుకు ఆవేశపడతారు? అదే నేను చెప్పేది కూడా. ఇప్పుడు విజయ్ గారు చెప్పిన ఒక మాట జనాలు చూస్తుంటారు కదండి. ఒకవేళ మీరు చెప్పింది నిజం ఎన్నికల్లో ఉంటే ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. ఇప్పుడు బెయిల్ ఇవ్వాల్సిన దానికి మా వాళ్ళు అక్రమంగా అతను తీసుకుపోయి అరెస్ట్ చేసి చూపించినారు అనేది ఒక మాట చెప్పినారు కదా. ఇప్పుడు వాళ్ళు చేయడం వల్ల మాకు ఇంకా కసిగా పనిచేయాలనిపిస్తుంది. జనానికి ఏమనిపిస్తుంది? ఇంత పిచ్చి పిచ్చిగా తిక్కగా పనులు చేస్తారా? ఈ కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తుందా అనడానికి ఇది వెంకటరెడ్డి లాంటివి చూస్తే నిజం అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు ఇంకా ఫెయిల్యూర్ అవుతున్నారు. అనేక చోట్ల అనేక మర్డర్లు చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు అంశం కదా మాట్లాడినండి. గతంలో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చినప్పుడు ఆయన వయసుని ఆయనకు ఉండేటువంటి
హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ పైన, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి పైన, లోకేష్ గారి పైన ఎంత దుస్సాహంగా మాట్లాడాడో. వాస్తవంగా ఇప్పుడు పెట్టినటువంటి కేసులకు సంబంధించిన దానికంటే కూడా ఆయన వాటి మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉన్న పరిస్థితి ఉంది. అయినా కానీ ఒక పార్టీ అధికార ప్రతినిధి అంటే మన భాష పార్టీ భాష, మన పార్టీ మాట్లాడుతున్నట్టు మనం మాట్లాడుతున్నట్టు కాదు. మన పార్టీ గౌరవం పెరగాల. నేను ఊరికే నోట్లో ఏదైనా అనేయచ్చు, కానీ మనం అనేది కేవలం మన పార్టీ వాళ్ళు లైక్లు షేర్లు కోసం కాదు. మన వాయిస్ మనం ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు గౌరవంగా నేను కూడా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కూడా కాదు విజయ్, లిక్కర్ది కూడా అసలు ఏ సంబంధం లేకుండా అది కూడా అక్రమంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టారు. మీరు ఒక విషయం, జాతిరత్నాలు సినిమా చూశారు కదండి, అందులో ఆ హీరోయిన్ వచ్చి తొందరగా వచ్చేసి కోర్టు హాల్లోకి వచ్చేసి ఇచ్చేయండి, బెయిల్ ఇచ్చేయండి అన్నట్టు, వీళ్ళేందో ఆ కేసు అక్రమం అని చెప్పేస్తారు. ఒక పక్క ఇచ్చిన బెయిల్ ని రద్దు చేస్తా ఉన్నారు, ఆస్తుల్ని అటాచ్ చేస్తా ఉన్నారు. చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఇచ్చినటువంటి ప్రతి రిలాక్సేషన్ కూడా కోర్టు